నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్నారన్న విషయము మనం చూస్తూనే ఉన్నాం. మొన్న లిక్కర్ కేసుకు సంబంధించి జైలుకి వెళ్ళి రావడము ఇదంతా మనం చూసాము. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. తనదైన శైలిలో వాగ్బానాలు సంధిస్తూ ఉంటారు. దాంతోపాటు కొంత నోటి దురుసు కూడా జోగి రమేష్ గారికి ఎక్కువేనంటూ కూటమి నేతలు గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విధానం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో అధినేత మెప్పు కోసము ఎంత దూరమైన వెళ్ళడానికైనా కావచ్చు జోగి రమేష్ గారు సిద్ధంగా ఉంటారు. దాని ప్రతిఫలమే ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు అంటూ కూటమి నేతలు చేసిన అనేక వ్యాఖ్యలు కావచ్చు అని మనం చూసాం. అయితే ఈసారి రాజకీయంగా కాకుండా కుటుంబ అంశానికి సంబంధించి జోగి రమేష్ ఫ్యామిలీలోని 11 మంది పైన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్వయంగా జోగి రమేష్ కొడుకు భార్య అయిన జోగి రమేష్ కోడలు జోగి మేఘన ఈ కంప్లైంట్ చేయడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. అనేక అంశాలను దీంట్లో పొందుపరిచింది. వారి వివాహమై అంటే మే నెలలో వీరి వివాహం జరిగింది. ఎగ్జాక్ట్గా వారి వివాహమై సంవత్సర కాలం గడిచిన నేపథ్యంలో ఇప్పుడు అనేక అంశాలను ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాపీ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఆమె మీద కంప్లైంట్ ఇచ్చి జోగి ఫ్యామిలీ మీద 2 రోజులు అయింది కంప్లైంట్ ఇచ్చి, ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయము చిన్నవాళ్ళకు ఒక న్యాయము అనేసి అన్న అంశాన్ని కూడా అటు ఇక అవకాశం దొరికినప్పుడు మనము ఊరుకున్నప్పుడు మన తరపు నుంచి కూడా ఏదైనా దొరికినప్పుడు అవతల వాళ్ళు కూడా అలానే ఏకిపారేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ మనకు లా అండ్ ఆర్డర్ ఉంది, దానికి వచ్చిన రూల్స్ ఉన్నాయి, వాటిని నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2014లో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసుకు సంబంధించి అంటే కొన్ని తప్పుదోవ పట్టిస్తున్న విషయాలు కావచ్చు, కొంతమంది అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు చేస్తున్న అంటే గృహహింస చట్టం కేసుకు సంబంధించి వాళ్ళు దాన్ని అనవసరంగా వాడుకుంటున్న విషయాలు, కుటుంబాలని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ గృహహింస చట్టం కింద కేసులు పెట్టి జైల్లో వేయించిన ఉదంతాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంశానికి సంబంధించి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే 7 సంవత్సరాల శిక్ష పడే కేసులకు సంబంధించి తొందరపడి అరెస్టులు చేయొద్దు. నోటీసులు ఇచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత దానికి సంబంధించి కూలంకషంగా 60 రోజుల పాటు వీళ్ళకు టైం బాండ్ పెట్టారు. ఆ టైం బాండ్ లోపు దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ సేకరించిన తర్వాత పెట్టిన కేసులో బలం ఉంది, ఇది ఖచ్చితంగా గృహహింస కేసుకు సంబంధించి ఆ అమ్మాయి వేదన పడింది అన్నది సాక్ష్యాలు తెలిసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన అర్నేష్ కుమార్ కేసుకు సంబంధించి అయితే జోగి రమేష్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జోగి మేఘన అనేక విషయాల్ని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే వివాహానికి ముందు వీళ్ళు మత మార్పిడి చేసుకున్నట్టు మాకు చెప్పలేదు, వీళ్ళు క్రిస్టియానిటీని తీసుకున్నారు అన్న విషయం మా దగ్గర దాచారు. మ్యారేజ్ టైంలో హిందూ దేవతల ఫోటోలు, హిందూ దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే మా వివాహం జరిగింది అన్న విషయాన్ని జోగి మేఘన ఇక్కడ చాలా స్పష్టం చేయడం జరిగింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫ్యామిలీలో కంప్లీట్ చేంజ్ ఓవర్ కనిపించింది. నేను అంటే పెళ్ళి అయిన తర్వాత మామూలుగానే అమ్మాయిని వివాహం అయిన తర్వాత రిసెప్షన్ ఇదంతా తతంగాలు అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు సంబంధించి మనం చూస్తూ ఉంటాము. కొన్ని చోట్ల కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, మనందరికీ తెలిసింది, దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. ఆ సంప్రదాయాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత తను అత్తగారింట్లో అడుగు పెట్టేసరికి ఇంట్లో దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేశారు. నేను అగరబత్తీలు వెలిగించినా ఏంటి శవాల కంపు, మేము మతం మారాము కాబట్టి మన ఇంట్లో హిందూ పూజలు ఉండవు అని చెప్పడము, అప్పటి నుంచి తన టార్చర్ స్టార్ట్ అయింది అనేసి అంటూ తను దాంట్లో ఆ అంశాన్ని పొందుపరచడం జరిగింది. దీంతో పాటు ఫస్ట్ నైట్ రోజు మా ఇంట్లో కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు సరే కొంచెం టైట్గా ఉన్నారేమో, అందుకే నాతో అంత ఇంటి సఖ్యతగా లేరేమో అనేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అవ్వడము, నాతో అంటి ముట్టనట్టుగా ఉండడము, అసలు ఏ కోసాన మాట్లాడకుండా నన్ను వేరుగా చూడడం జరిగింది అన్న విషయాన్ని చెప్పడంతో పాటు మరొక సెన్సేషన్ కామెంట్ ఏం చేసిందంటే తన మీద 2 సార్లు హత్యాయత్నం జరిగింది, దాంతోపాటు ఇంకో 5 కోట్లు అదనపు కట్నం కావాలి, ఫార్చునర్ కార్ కావాలి, నీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా పేరు మీదకి షిఫ్ట్ కావాలి అంటూ ఆమెతో పాటు మరికొంతమంది ఆడపడుచులు తన పైన చిత్రహింసలకు గురి చేశారని జోగి రమేష్ తమ్ముడు తన పైన దిండు పెట్టి చంపే ప్రయత్నం చేశారని, అలాగే మేడమించుడిని తోసే ప్రయత్నం చేశారని, అది ఫలించకపోతే గోవాలో కూడా తన పైన మర్డటం చేశారంటూ కూడా తను అనేక ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో పాటు గతంలో జోగి రమేష్ ఇంటి పైన పెట్రో బాంబు దాడి జరిగింది, మనందరికీ గుర్తుంది కదా. దీన్ని టీడీపీ వాళ్ళు చేయించారు అని
చేయమని చెప్పిన నేపథ్యంలో అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసిన సంఘటన చూసాము. అది పక్కా ప్లాను, నన్ను చంపడం కోసమే ఆ పెట్రో బాంబ్ అనేది నేనున్న ఫ్లోర్లోనే జరిగింది అంటూ కూడా మరొక సెన్సేషన్ న్యూస్ మేఘన తను పొందుపరిచిన కంప్లైంట్ కాపీలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అంటే జోగి రమేష్కి సంబంధించి మేము సపోర్ట్ చేస్తున్నామని కానీ ఇందులో వాస్తవ కోణాలు తెలియాలని కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క లీడర్ అయితే స్పందించలేదు. ఇది ఒక అమ్మాయి విషయం, ఖచ్చితంగా అమ్మాయికి అన్యాయం జరిగితే అన్ని విషయాలు బయటికి రావాల్సిందే. కానీ ఆ అమ్మాయి చెప్పిన 2-3 విషయాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా సపోర్టర్స్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేక విషయాలు తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటంటే అబ్బాయి ఇంపార్టెంట్ అయితే పెళ్ళైన ఇన్ని నెలల దాకా ఎందుకు బయటికి చెప్పలేదు అన్న విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మరొక విషయం ఏంటంటే తనకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కాబట్టి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అన్నప్పుడు, తనకు ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు తను సంసారానికి పనికి రాకుండా పోతాడని మీరు ఎలా కంప్లైంట్ ఇచ్చారు అన్న అంశాన్ని వీళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. జోగి రమేష్కి ఆస్తులు లేవా, 5 కోట్ల కోసము కోడల్ని హింసిస్తాడా, ఎంతవరకు ఇది కరెక్ట్ అనేసానంటే తన దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి అంటూ మేఘన చెప్తుంది. ఇప్పుడు మరి పోలీస్ స్టేషన్లో తను ఏమేమి ఎవిడెన్స్ని సబ్మిట్ చేసింది, తను ఇచ్చిన కంప్లైంట్ కాపీలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి తన దగ్గర ఆడియో వీడియో రికార్డ్స్ ఉన్నాయంటూ మేఘన చెప్తుంది. ఇది కట్ చేస్తే మధ్యలో ఈ అంశానికి సంబంధించి 2 ఫ్యామిలీలకు సంబంధించి పెద్ద ఫ్యామిలీలు కదా మీరు రోడ్డు మీద పడొద్దు అంటూ వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తం చేపించేసి పెళ్ళప్పుడు ఏవైతే కానుకలు ఇచ్చారు, కట్న కానుకలు ఏమేమి ఇచ్చారో అవన్నీ తిరిగి ఇప్పించేస్తాము, ఇక మీకు మాకు సంబంధం లేదని రాయించేసుకుందాము అని చెప్పిన తర్వాత వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళు క్రాస్ చేసి జోగి రమేష్ ఫ్యామిలీ మాకు విడాకులు కావాలంటూ కోర్టు ఎక్కడంతోనే జోగి మేఘన ఇప్పుడు బయటికి రావడం జరిగింది. మేమే అన్యాయం అయిపోయాము, తిరిగి వాళ్ళు విడాకులు కావాలంటూ మేము మధ్యవర్తుల మధ్య చేసుకున్న ఒప్పందాన్ని కాదని ఇప్పుడు విడాకులకు వాళ్ళు రావడం ఏంటి అంటూ కూడా ఈ అంశాలను ఇక బట్టబయలు చేయాల్సిన సమయం వచ్చింది అంటూ జోగి మేఘన ఆవేదనతో ఎఫ్ఐఆర్ కాపీ అంటే కంప్లైంట్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు అంటే జోగి మేఘన సూర్యాపేటకు చెందిన అమ్మాయి చాలా అట్టహాసంగా మ్యారేజ్ చేశారు. మన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మ్యారేజ్కి రావడం జరిగింది. అమ్మాయి విషయంలో నిజంగా అన్యాయం జరిగితే ఎవరికైనా శిక్ష పడాల్సిందే, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీయా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, ఎవరిని టాలరేట్ చేసే ప్రసక్తే లేదు. అమ్మాయి విషయంలో నిజంగా ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసినా, ఆ అమ్మాయి పైన హత్యాయత్నం జరిగినా, ఆ అమ్మాయిని వదిలించుకోవాలనే ప్రయత్నాలు చేసినా, ఆ అమ్మాయిని నచ్చక అబ్బాయికి కట్టబెట్టే ప్రయత్నం చేసినా దానికి జోగి ఫ్యామిలీ అయితే మూల్యం చెల్లించుకోక తప్పదు. బట్ ఎంతవరకు ఇందులో నిజం ఉంది అన్న విషయానికి సంబంధించి పోలీసులు అయితే చాలా క్లియర్ కట్గా ఇది హై లెవెల్ కేసు, దీని మీద ఒక్క అడుగు అటు ఇటు అయినా సరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మీడియా కూడా పోలీసుల తరపు నుంచి ఎలాంటి లీకులు ఇవ్వట్లేదు. ఎందుకంటే కూలంకషంగా విచారణ చేసిన తర్వాత జోగి మేఘన దగ్గర ఏమేం ఆధారాలు ఉన్నాయి, దాంతోపాటు జోగి ఫ్యామిలీ ఏమేం ఆధారాలు సబ్మిట్ చేయబోతోంది, మరి ఎవరి దగ్గర లోపం ఉంది అన్న అంశానికి సంబంధించి అయితే డిస్కషన్ చేసిన తర్వాతనే, ఇరు ఫ్యామిలీలను విచారించిన తర్వాతనే ఈ అంశానికి సంబంధించి మేమేమైనా మీడియాకు చెప్పగలుగుతామంటూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి పోలీసులు అడుగు వేస్తున్నారు. 11 మంది పైన గృహహింసతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదవడం జరిగింది. జోగి రమేష్ మర్దలు, జోగి రమేష్ భార్య, జోగి రమేష్ మరదలు, జోగి రమేష్ తమ్ముడు, వీళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకుని ఉంటారు. మొన్న లిక్కర్ కేసు సంబంధించి కూడా ఇద్దరు జైలుకి వెళ్ళడం మనం చూసాము. నా భర్త సంసారానికి పనికి రాడు, అయినా వాళ్ళ దగ్గర లోపాలు పెట్టుకొని ఇవన్నీ మభ్యపెట్టి మతం మార్చిన సంగతి మాకు చెప్పలేదు, అతడు ఇంపార్టెంట్ అన్న విషయం మాకు చెప్పలేదు, దానికి తోడు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నన్ను హెరాస్ చేయడము, నా భర్త నన్ను ఒక మనిషిలాగా కూడా చూడలేదు అంటూ ఇలా సంచలన విషయాలను అయితే నమోదు చేయడంతో పాటు పెట్రో బాంబు అంశం కూడా తెర మీదకి రావడంతో ఇది ఒక మలుపు తిరిగింది. అయితే దీన్ని కూటమి తమ అనుకూల మీడియాలో ఈ అంశానికి సంబంధించి ఇదే వైఎస్ఆర్సీపీ ఉంటే ఏ రకంగా ట్రీట్ చేసేది, చంద్రబాబు గారికి విజ్ఞత ఉంది కాబట్టి చట్టం పనితని చేసుకుంటూ పోతుందని చెప్పారు, ఎక్కడ అరెస్ట్ చేయలేదు అని అంటే చట్టంలో ఉన్నాయి కదా మేడం, 41A నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారము వాళ్ళు వెళ్ళి వాళ్ళ వివరణ తీసుకుంటారు. నిజంగా అమ్మాయి దగ్గర ఆధారాలు ఉంటే విచారణ చేస్తే తీసుకెళ్ళి ఖచ్చితంగా బొక్కలో వేస్తారు. దానికి మీరైనా నేనైనా ఆ దేవదేవుడే భూమి మీద తప్పు చేసిన అతీతులు కారు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. దీనికి వైఎస్ఆర్సీపీ అధినేత ఏం ట్వీట్ పెట్టలేదు అనేసానంటే అమ్మాయి విషయము ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు?
ఆ నిజాలు తెలుసుకోకుండా మేము జోగి రమేష్కి సపోర్ట్ చేస్తాము, అమ్మాయి తప్పు ఉంది అనేసి ఎవరు మాట్లాడతారు? అసలు ఏం న్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? అధినేత ట్వీట్ చేయలేదు, అధినేత మాట్లాడలేదు అన్నట్టు ఒక మహిళ విషయము, అమ్మాయికి సంబంధించిన విషయం. జోగి రమేష్ ఆయనకు అనుబంధం ఉన్న వ్యక్తే కావచ్చు, ఆయన పార్టీలో మన మంత్రిగా పనిచేసి ఉండొచ్చు, ఆయనకు అన్ని విషయాలకు సంబంధించి ఆయన గడప అన్ని కార్యక్రమాల్లో ఉండొచ్చు. అంత మాత్రాన ఫ్యామిలీకి సంబంధించిన విషయానికి సంబంధించి ఆయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన ఎలా ట్వీట్ పెడతాడు, వైఎస్ఆర్సీపీ నేతలు రియాక్ట్ అవ్వలేదు అని అంటే ఏం రియాక్ట్ అవుతారు? విషయం దానికి సంబంధించిన నిజాలు తెలియకుండా విచారణ జరిగిన తర్వాత తప్పలేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అది కూడా మనకు తెలిసిన విషయం. దాన్ని ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈ అంశాన్ని కూటమి సోషల్ మీడియా ఏ రకంగా వాడుకుంటుంది, కొన్ని ఛానళ్ళు పొద్దున్న లేస్తే ఇదేదో పెద్ద దేశాన్ని కుదిపేసే విషయం అయినట్టుగా వాణి ఎవరమ్మా నువ్వు అనుకుంటూ ఏంటిది, ఒక అమ్మాయి తన బాధను వెలిపుచ్చుకుంది, నిజం ఉందా ఆ నిజానికి సంబంధించి మాట్లాడండి. దొరికాడు కదా జోగి రమేష్, గతంలో ఈయన చంద్రబాబు గారి గురించి ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకు విజ్ఞత లేదు అన్నారు కాబట్టే కదా ఓడించి కూర్చోబెట్టారు, చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి, చంద్రబాబు గారు ఒక విజన్తో వెళ్తూ ఉంటే ఇలాంటి అంశాలతో మీ సోషల్ మీడియా ద్వారా కూటమిని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తామనంటే దానికి ఎవరు ఏం చేయలేదు. ఎందుకు ఇప్పుడు జోగి రమేష్కి ప్రభుత్వాన్ని అండగా ఉంటుందా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అదే చెప్తున్నాం. సుప్రీంకోర్టు కొన్ని అంశాలకు సంబంధించి దీన్ని కొన్ని ఫ్యామిలీలు గృహహింస సెక్షన్కి సంబంధించి కొన్ని ఫ్యామిలీలు మిస్యూజ్ చేసి అవతల ఫ్యామిలీలను హెరాస్ చేసిన సందర్భాలు, అంటే ఆడవాళ్లే తప్పులున్నా సరే మగవాళ్లను ఈ గృహహింస చట్టం కింద అడ్డు పెట్టుకొని చాలా చిత్రహింసలకు గురి చేసి ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 7 సంవత్సరాలు శిక్ష పడే ఏ కేసుకైనా సంబంధించి తొందరపడి అరెస్ట్ చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. బట్ అండర్లైన్ ద పాయింట్, అమ్మాయికి అన్యాయం జరిగితే, నిజంగా అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తే, అంత పెద్ద స్థాయిలో అంటే ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తి, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అదనపు కట్నం కోసం కోడల్ని నిజంగా హింసిస్తే, కొడుకులో లోపమున్నా కూడా దాన్ని దాచిపెట్టి ఆ అమ్మాయి గొంతుకు వస్తే జోగి ఫ్యామిలీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దానికి ఎవరైనా అతీతులు కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. బట్ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అనేసానంటే మరి అతను ఇంపార్టెంట్ కాదు అనేసని మీరంతా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరైతే సోషల్ మీడియాలో కూర్చొని గంటలు డిబేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఓకే అంటారా? మరి అమ్మాయి పెట్టిన కేసు రాంగ్ అని ఒప్పుకుంటారా? మరి మీకే తెలియాలి అది. కాబట్టి ఏ విషయాన్ని సెన్సేషన్ చేయాలి, ఏ విషయాన్ని సెన్సిటివ్గా చూడాలి అన్నది వాళ్ళు చేసినట్టే మీరు చేస్తాను అని అంటే రేపటి రోజు ఆ రిజల్ట్ మీకు కావాలనుకుంటే గో హెడ్. కానీ సమస్యను సమస్యగానే చూడండి, మహిళా బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేయండి. నిజంగానే అమ్మాయికి అన్యాయం జరిగితే అందరం ఏకమయ్యి జోగి ఫ్యామిలీకి శిక్ష పడేదాకా ప్రయత్నం చేద్దున్నాము. ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే కొన్ని తప్పులకు ఎవరైనా అతీతులు కాదు అన్న విషయం ఖచ్చితంగా తేలాల్సిందే. ఒకవేళ కనుక మేఘన ఆ పెట్రోల్ బాంబు విషయానికి సంబంధించి తన మీద జరిగిన దాడి ఇది అనేసి ప్రూవ్ చేయలేకపోతే మాత్రము, ఇప్పుడు ఏ ఎలిగేషన్స్ అయితే వేసిందో ఆ ఎలిగేషన్కి సంబంధించి మేఘన దగ్గర ఆధారాలు లేకపోతే ఇప్పటిదాకా వాగిన వాగుళ్ళన్నీ ఎట్టుపోతాయన్నది కూడా. అందుకే 1-2 రోజులు అయిన తర్వాత రియాక్ట్ అవ్వాలి. ఈ మధ్యకాలంలో మా తెలుగు రాజ్యాల్లో కనుక చూసుకుంటే మహిళలకు సంబంధించిన ఏ ఇన్సిడెంట్ అయినా ఈ బెదిరింపు అంటే అత్యాయత్నాలు, ఆత్మహత్యలు, ఇలా అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్కి సంబంధించి కొన్నిసార్లు విక్టిమ్స్ ఎవరవుతున్నారో తెలియట్లేదు, ఎవరి చేత బాధింపబడుతున్నారో తెలియట్లేదు. అంశం ఒకటి, బయటికి మనకు వినిపించింది ఒకటి, లోతుగా విచారణ జరుగుతున్న తర్వాత వస్తున్నది ఒకటి. ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం కన్నా ముందు దాని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఆ వార్తను ప్రసారం చేస్తే బాగుంటుంది. కాబట్టి మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడదాము. రాజకీయాలకు కాకుండా మహిళల భద్రత కోసము, ఆ మహిళ రక్షణ కోసము, ఆ మహిళ అండ కోసం నిలబడదాం. కాబట్టి తప్పు చేస్తే జోగి ఫ్యామిలీ అయినా సరే, సీఎం ఫ్యామిలీ అయినా సరే, లోకల్ లీడర్ ఫ్యామిలీ అయినా సరే, రోడ్డు మీద వెళ్ళేవాడైనా సరే ఒకటే న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేంత వరకు మాత్రం పోరాడదాం. కాబట్టి సెన్సేషన్ కోసం కాకుండా దానికి సంబంధించి నిజాలను తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం. చూద్దాం. ఇంకా 2 రోజులు 41A నోటీసులు ఇచ్చారు కాబట్టి జోగి ఫ్యామిలీ విచారణకు వచ్చిన తర్వాత మేఘన ఏమేమి ఆధారాలు సబ్మిట్ చేస్తుంది, సబ్మిట్ చేసిన దాని ప్రకారము 11 మంది ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, A1, A2, A3 ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏమీ లేకపోతే క్వాష్ చేస్తే పోతాయి, మెయిన్ నిందితులు మాత్రం ఉంటారు. మరి ఏది వాస్తవము, ఏది అవాస్తవము, నిజంగా సదరు మహిళా బాధితురాలికి
అన్యాయం జరిగితే ఖచ్చితంగా మనం అందరం అండగా ఉందాం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.